నెత్తిన టోపీ ఉండదు, ఒంటిపై ఖాకీ డ్రెస్ ఉండదు, చేతిలో లాఠీలు ఉండవు. కానీ పోలీసులమని పోజులు కొడతారు. రోడ్లపై తిరుగుతూ పోలీసుల హడలెత్తిస్తారు. జనాన్ని భయపెట్టి వేలకు వేలు కాజేస్తారు. వరుస నేరాలతో ముప్పు తిప్పలు పెడుతున్న నకిలీ ఖాకీలను జైలుకు పంపారు పోలీసులు. వీళ్లే ఆ నకిలీ ఖాకీలు. జాతీయ రహదారిపై మాటు వేయటం, అటుగా వెళ్తున్న వాహనాలను ఆపి చెక్ చేయటం, ఏదో ఓ మాట చెప్పి బెదిరించి డబ్బులు గుంజటం వీరి పని. ఎదురు తిరిగితే దాడులు చేయటం వీరి స్టైల్. మహిళలు ఒంటరిగా కనిపిస్తే చాలు గొలుసులు లాక్కెళ్లడంలో ఆరితేరారు. నెల్లూరు పరిసర ప్రాంతాల్లో వరుస దోపిడీలతో ముప్పు తిప్పలు పెడుతున్న ఈ నకిలీ ఖాకీలు చివరకు అసలు పోలీసులకు దొరికిపోయారు. నెల్లూరు నగరంలోని కొత్తూరుకు చెందిన గొర్రెల శ్రీనివాసులరెడ్డి, వేదాయపాలానికి చెందిన గవాస్కర్లు జాతీయ రహదారిపై మాటు వేసి పోలీసులమని చెప్పి అక్రమ వసూళ్లకు పాల్పడుతుండేవారు. బాధితులు నెల్లూరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ప్రత్యేక బృందం రంగంలోకి దిగింది. చిన్న బజారులో ఉన్న నకిలీ పోలీసుల్ని పట్టుకున్నారు. నిందితుల నుంచి 105 గ్రాముల బంగారం, 2,83,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. వెహికల్ మీద, మోటార్ సైకిల్ మీద అక్కడ రావడం, మేము పోలీసు అని చెప్పి వాళ్ళని తనిఖీ చేస్తున్నట్టుగా వాళ్ళని బెదిరించడం, ఏం పనులు ఇక్కడికి ఎందుకు వచ్చారని చెప్పడం, తర్వాత మీరు ఇక్కడ ఎందుకున్నారు, ఈ నగలు పోతాయి, ఇది దొంగల ఏరియా అని చెప్పేసి హడావుడిగా అమ్మాయి దగ్గర ఉండేటువంటి మెడలో ఉండే చైన్, గోల్డ్ ఆర్నమెంట్స్ ఏమైనా ఉంటే అవి తీసుకొని మీరు ఇక్కడ ఎందుకు వచ్చారో దూరంగా తీసుకెళ్ళి వదిలేస్తామని చెప్పని వాళ్ళని హడావుడి చేసేసి కొంచెం దూరం తీసుకెళ్లి అమ్మాయిని సపరేట్ చేసి విచారించినట్టుగా. ఇక కృష్ణా జిల్లా నూజివీడులోనూ నకిలీ పోలీసులు దొరికారు. నూజివీడుకు చెందిన అనిల్ కుమార్, దుర్గారావు గొడుగువారిగూడెం దగ్గర రాత్రి సమయంలో వాహనాలాపి రికార్డులు తనిఖీ చేస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేస్తామని డ్రైవర్లను బెదిరించి వేలకు వేలు వసూలు చేస్తున్నారు. ఈ నకిలీ పోలీసులు 2 డ్రైవర్లను కొట్టి 400 లాక్కుని పరారవటంతో ఓ డ్రైవర్కు అనుమానమొచ్చింది. సదరు డ్రైవర్ నూజివీడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నకిలీ పోలీసుల భాగోతం బయటపడింది. 2 నకిలీ పోలీసులకు 15 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. మధు అనేటువంటి ఫిర్యాది, అయ్యా మా తాలూకు బంధువు ఒక ఆయన కానిస్టేబుల్ ఉన్నారు, ఒకసారి కానిస్టేబుల్ గారితో మాట్లాడని చెప్పిన ఫోన్ కూడా చేయించి ఇతనితో మాట్లాడించారు. పోలీసు వారు అవతల ఫోన్లో ఉన్నారని చెప్పి తెలిసి కూడా వీరు కూడా పోలీసులాగే మాట్లాడి అవతల పోలీసులు కూడా వీళ్ళు పోలీసులు అన్నట్టుగా నమ్మించి మరీ బలవంతంగా డబ్బులు వసూలు చేసి గుర్తుకుపోయినటువంటి దీని మీద రాబరీ కేసు అనేటువంటి కట్టడం జరిగింది. బుద్ధిగా ఉద్యోగాలు చేసుకోకుండా ఈజీ మనీకి అలవాటు పడ్డ కుర్రాళ్లు చివరకు పోలీసుల అవతారమెత్తి ఇప్పుడు ఊచలు లెక్కిస్తున్నారు.